హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మీ ముందున్నాను. మరి మార్నింగ్ అనగానే మనం స్టార్ట్ చేసి అంటే ముఖ్యంగా లేడీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారండి? పాలు, టీ, స్టవ్ ఇదే కదా, మనకి కిచెన్ నుంచే కదా స్టార్ట్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ ఇంకా పిల్లలు లెగలేదు. పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా స్కూల్స్ అయితే లేవు కదా. మా బాబుకి అయితే స్కూల్ ఉంది, కాకపోతే వాళ్ళకి ఆల్టర్నేట్ డేస్ అనమాట. అంటే ఒక డే వచ్చేసి బాయ్స్కి ఉంటే ఇంకొక డే వచ్చేసి గర్ల్స్కి ఉంటుంది. అందుకని ఈరోజు బాబుకి కూడా లేదనమాట స్కూలు. ఇక అందుకోసం నేనైతే మార్నింగ్ ఈరోజు కొంచెం కిచెన్ దగ్గర కొంచెం మనం దోశలు వేసినా లేకపోతే ఇంకేదన్నా స్నాక్స్ లాంటివి చేసినా చుట్టుపక్కలంతా కూడా పడుతూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నేనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ కొంచెం ఆల్రెడీ స్టవ్ అంతా క్లీన్గా ఉన్నా కూడా చుట్టుపక్కల కూడా కొద్ది క్లీన్గా ఉంటే బాగుంటుంది కదా. అందుకని నేను ఈరోజైతే ఈ చుట్టుపక్కలంతా కూడా కొంచెం అయితే క్లీనప్ చేసేసుకున్నాను. అన్ని పనులు నైటే చేయడానికి కుదరదు కదా, అందుకని మార్నింగ్ అయితే ఈ పని చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిఫిన్కి అయితే పొటాటోస్ని నానబెడుతున్నాను. అంతా మట్టిగా ఉన్నాయన్నమాట, అవి కొత్త గడ్డలు, అందుకనేసి కాసేపు ఉంచాను పక్కన వాటర్లో. ఇప్పుడైతే టీ పెట్టేసుకుంటున్నాను. She left her home to find where she belongs. Her mother's scared to leave her all alone, but she got time and she knows what to figure out. The scene in a dream, a place where it seems that love will come around. So don't stay, you'll regret it all too much. ఈ రోజు అయితే టిఫిన్కి నేను పూరి చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే తన్మై పూరి అడిగింది. అందుకని ముందుగానే పిండిని అయితే కలిపేసి కాసేపు అయితే పక్కన ఉంచాను. పిండి కలిపాను కదా, స్టవ్ మీద కొంచెం పడిపోయిందనమాట. ప్రాణం అంతా అక్కడే ఉంటుంది, క్లీన్ చేద్దామని. కాకపోతే ఏంటంటే వేడిగా ఉంటుంది కదా స్టవ్, ఇప్పుడు దాని మీద క్లీనింగ్ అలాంటివి ఏం చేయకూడదు. ఆల్రెడీ నా పాత స్టవ్ అనేది పగిలిపోయింది. అందుకని ఇక నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడైతే వాటిని అసలు టచ్ చేయను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టీ కూడా తాగేస్తున్నాను నేను. టీ తాగిన తర్వాత ఇక టిఫిన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా పిల్లలు లేగలేదు, వాళ్ళని అయితే ఇప్పుడు లేపుతాను. Everything she got from her. You got time and you know what to figure out. ఇప్పుడైతే ఇక తన్మై లేచింది, ఇంకా తనోజ్ లేగలేదనమాట. ఇంకా కాసేపు మెసులుతానే ఉన్నాడు. పిల్లల్ని లేపాలంటే భలేగా ఉంటుంది కదండి. ఇద్దరున్నారంటే ఒకరు లేగిస్తే ఇంకొకరు లెగరు, ఇంకొకరు లెగిస్తే ఇంకొకరు లెగరు, ఈ విధంగా ఉంటుంది. మేము కూడా చిన్నప్పుడు అంతే, నేను మా తమ్ముడు. ఇప్పుడైతే ఇక తన్మై లేచింది కదా, ఇక లెగగానే టిఫిన్ సంగతి చెప్తా ఉంది. ముందు రోజే నాకు ఆర్డర్ వేసిందనమాట, పూరి తినబుద్ధి అవుతుంది, పొటాటో కర్రీ కావాలని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇక తను ఫ్రెష్ అవుతూ ఉంది. ఇక నేనైతే ఇక్కడ పూరి చేసేసుకుంటా ఉన్నాను. పూరీలు చూసారా భలే పొంగుతూ ఉన్నాయి కదా. ఎలా అయినా ఇంట్లోనేనండి టిఫిన్, చాలా టేస్టీగా ఉంటాయి, అందులోనూ హెల్దీ కూడా. మ్యాక్సిమం పిల్లలకి ఇంట్లో టిఫిన్ పెట్టడానికే ట్రై చేయండి. నేనైతే ఇక్కడ పూరి ఆల్రెడీ చేసి ఉంచేసాను, ఇక పూరీలన్నీ కూడా చేస్తూ ఉన్నాను. ఇక టీ కూడా కొంచెం పక్కన ఉంచుకున్నాను, పూరితో పాటు టీ కూడా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ అయితే నేను ఇక కర్రీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. ఈరోజు చాలా సింపుల్గా పొటాటోస్ని అయితే బాయిల్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా చాపర్తో చాప్ చేశాను. నెక్స్ట్ తాలింపు గింజలు అయితే మంచిగా వేసుకోవాలి, అప్పుడు టేస్టీగా ఉంటాయి, మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ. తర్వాత కరివేపాకును కూడా సన్నగా చాప్ చేశాను, అది కూడా వేసేసాను. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేశాను. ఇవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టిన బంగాళదుంపలు ఉన్నాయి కదా, వాటిని అయితే పొట్టు తీసేసుకున్నాను. ఇవన్నీ కూడా అందులో మ్యాష్ చేసి వేసేస్తాను. మరి మెత్తగా చేసేయద్దండి, మెత్తగా చేస్తే ఏంటంటే మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. అందులోనూ మనం పొటాటో కర్రీ చేయాలనుకున్నప్పుడు బేబీ పొటాటోస్ దొరుకుతూ ఉంటాయి, అవి తెచ్చుకోండి. పెద్ద వాటికంటే కూడా ఎప్పుడైనా సరే మీరు కొంచెం సైజులో చిన్నగా ఉన్నాయి, అందులోనూ అన్నీ ఈక్వల్ సైజులో ఉన్నాయి అంటే ఇంకా కొంచెం చిన్నగా ఉంటాయి బేబీ పొటాటోస్, అవైతే స్వీట్గా
పులుపుగా ఉండవన్నమాట, చాలా బాగుంటాయి. ఇక్కడ ఏంటంటే కొన్ని కొంచెం పెద్ద గడ్డలు కూడా ఉన్నాయి కదా, అవి ఉడకలేదు కొంచెం, అంటే చిన్నవేమో కొంచెం మంచిగా ఉడికినాయి, కొంచెం పెద్దవి కొద్దిగా గట్టిగా ఉన్నాయి. అందుకని అయితే వాటిని మ్యాషర్తో మ్యాష్ చేశాను. అయినా కానీ చూసారా మెత్తగా అయిపోలేదు, కొంచెం పొడి పొడిగా ఉంది. బేబీ పొటాటోస్ గినక చేసుకుంటే ఇదేనండి, అంత పేస్ట్ లాగా అవ్వదన్నమాట. దాంట్లో కొంచెం మంచిగా పొడి పొడిగా వస్తుంది కర్రీ వచ్చేసి. ఇందులో నేను కొద్దిగా కారం కూడా వేసుకున్నాను, మసాలా కారం. మీరు కావాలంటే గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది, మేము టిఫిన్ అయితే తినేసాము. ఇక నెక్స్ట్ నేను వర్క్ టెన్షన్ ఉంటుంది కదా మనకి ఇంట్లో, టిఫిన్ అయిపోయిన తర్వాత మిగిలిన పనులన్నీ అవన్నీ కూడా చేస్తూ ఉన్నాను. ఇక ఇల్లు వ్యాక్యూమ్ క్లీనింగ్ అవన్నీ కూడా చేయాలి. ఈలోపు తన్మయ్య ఏంటంటే నేను కొన్ని ఫ్లవర్ బంచెస్ బయట పెట్టాను, అవి తీసుకొని తను డెకరేట్ చేస్తానని అయితే అంటా ఉంది. వద్దు అని చెప్తే వినరు కదా పిల్లలు. ఇక్కడైతే ఈ వాజ్ని నేను ప్లెయిన్గా పెట్టాను. ఇక ప్లెయిన్గా కనిపించింది కదా అని చెప్పేసి దాంట్లో అయితే ఈ విధంగా ఫ్లవర్స్ అయితే పెడతా ఉంది. ఎలా ఉంది ఏంటి అని అడుగుతూ ఉంది. ఎందుకంటే నేను డెకరేట్ చేస్తూ ఉంటాను కదా, నువ్వు వాజెస్లో ఫ్లవర్స్ పెడతావు కదా, నేను కూడా అలానే పెడతాను అని చెప్పి అయితే పెడుతూ ఉంది. Yeah, we late, but this shit's fantastic. For the ages, feels like it's magic. Hear the clock been haunting my dreams. It's been ticking for hours, ticking for hours. Yeah, I feel so old. Can't waste no time, gotta wait in line and the weather's so cold. Should've brought my coat at the end of the line, on my shit untold. Messed up a lot, used to be waiting for something or someone to give me my spot. God only show you the way, it's all up to the plan and the paper and people you brought. I learned what I taught, I hope that they notice and give us a shot. I swear on me team, been lying a lot, might give us away. And what is the cost? The truth I won't face, I think that we caught. I hear what you say, but jealousy rots the brain, the fame, the game. I know you a fan of me, feeling me, you can't get rid of me. ఇవన్నీ కూడా నేను రీసెంట్గా యాడ్ చేసినవి అనమాట. అంటే నేను థీమ్స్ సెట్ చేస్తూ ఉంటాను కదా, వాటిల్లో ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. అలానే ఇప్పుడైతే వ్యాక్యూమ్ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఇక ఇంట్లో వర్క్ అంతా కూడా 1 by 1 చేసేసుకుంటాను. Vibe right, don't feel like having a Bud Light. How's tequila with some salt and lime? Oh my, am I alright? Thanks for asking, doing just fine. Can I say that you're looking real nice? We'll love to chat right now before I get high. When you gaze into my eyes, I feel like I'm on cloud 9. You bang harder than 4th of July. I think I can go all night, yeah. The way you bite your lips, blush and smile you give, you're just so stunning. I've been feeling nothing lately when ఇక వ్యాక్యూమ్ అదంతా అయిపోయిందండి. ఇక నేను ఇక్కడేమో బెడ్షీట్స్ అంటే కర్టెన్స్ అవన్నీ కూడా మడతలు పెట్టేసుకుంటున్నాను. అవన్నీ కూడా నేను వాషింగ్ మిషన్లో అయినా విడిగా ఉతుకుతాను, అందుకని అవి వెంటనే మొత్తం సర్దేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈరోజు లంచ్కి వచ్చేసి నేను వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను, చాలా సింపుల్గా. అందులోనూ ఈరోజు కొంచెం బయటికి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము, చూడాలి మరి. వెళ్తే కనుక అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే చాలా సింపుల్గా వెజ్ బిర్యానీని ప్రిపేర్ చేసేస్తున్నాను రైస్ కుక్కర్లో. దీనిలోకి నేను స్పెషల్గా కర్రీ అంటూ ఏం చేయనండి. మామిడికాయ చట్నీతో అయినా సరే పిల్లలకి ఇష్టం, నిమ్మకాయ చట్నీ చాలా బాగుంటుంది, స్పెషల్గా చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది, ఈవెన్ పెరుగు చట్నీ అయినా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇక నేను రైతు బజార్కి అయితే ఈరోజు వెళ్ళాను. ఇక్కడ పూలు చూసారు ఎంత బాగున్నాయో. ఈ పూలు అయితే మనం వాటర్లో వేసి డెకరేట్ చేసుకున్నా లేదంటే పూజకు వాడుకున్నా చాలా బాగుంటాయి కదా. ఈరోజు అయితే వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాను. ఇక వచ్చిన తర్వాత ఇక్కడ పండు మిరపకాయలు తీసుకొచ్చాను, ఇప్పుడు సీజన్ కదండి. ఇవన్నీ కూడా నేను చూడండి ఏం చేస్తున్నానో. ఈ పండు మిరపకాయలు తేగానే మనం దీంట్లో గోంగూర కానీ టమాటా కానీ ఉంటే పచ్చడి పెట్టేసుకోవచ్చు. లేదంటే ఈ పచ్చడిని చాలామంది ప్లెయిన్గా కూడా పెట్టుకుంటారు, పండుమిరపకాయ తొక్కు అని చెప్పేసి. కాకపోతే నాకు ఎందుకు అది నచ్చదండి, అందుకని నేను దీన్ని సపరేట్గా ఈ విధంగా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ వీడియోలో మీతో అది కూడా షేర్ చేస్తాను, మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఆల్రెడీ చేస్తూ ఉంటే గినక కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి, మీరు కూడా ఇలా చేస్తూ ఉంటే. ఇప్పుడైతే నేను చేతిలో ఉన్న గ్రీన్ కలర్ క్లాత్ వచ్చేసి తడి క్లాత్ అండి. ఆ తడి క్లాత్తో నేను పండుమిరపకాయలని తుడుస్తున్నాను, కడగడం చేయట్లేదు. కడిగితే ఏంటంటే ఆ తొడిమలోకి వాటర్
వాటర్ వెళ్ళిపోతాయి, చాలా టైం పడుతుంది ఆరడానికి. అందుకని నేనైతే ఇక్కడ తడి క్లాత్తో తుడుస్తూ తొడిమలు కూడా తీసేసుకుంటున్నాను. అలానే తొడిమ ప్లేస్లో కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా, అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం ఈ పచ్చిమిరపకాయలు మనం ఫ్రై చేయడానికి అనమాట. అందులో నేను పచ్చిమిరపకాయలను చూసారు కదా సన్నగా కట్ చేసుకున్నాను. లేదు అంటే మీరు కాయలు వేసినట్టయితే అవి పేలుతాయండి. అందుకని కంపల్సరీ మనం పచ్చిమిరపకాయలైనా సరే, లేదు అంటే పండు మిరపకాయలైనా సరే మనం కంపల్సరీ ఈ విధంగా మధ్యకి కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. కలర్ చూసారు కదా కొంచెం మారుతూ ఉంది. ఈ విధంగా కలర్ మారుతూ ఉన్నప్పుడు వాటిని ఆపేసి తర్వాత మనం వాటిని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి. మీరు ఇదే టైంలో మీ దగ్గర టమాటాలు కానీ గోంగూర కానీ ఉంటే వాటిని కూడా మీరు ఆయిల్లో ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని మీరు ఉడికించుకోవచ్చు. గోంగూర అయినా సరే, లేదంటే టమాటాలు అయినా సరే. నేనైతే ఇక్కడ ఇప్పుడు అంత ప్రాసెస్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి జస్ట్ నేనైతే ఈ పేస్ట్ కోసమని ఈ పండు మిరపకాయలను అయితే ఫ్రై చేసుకున్నాను. చల్లారిపోయినవి. చల్లారిపోయిన తర్వాత వీటిని మనం మిక్సీలో పట్టుకుందాము. ఇక్కడ చూసారు కదా నేను మిక్సీ జార్లో కొన్ని వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో సాల్ట్ యాడ్ చేశాను. మీరు కావాలంటే దీంట్లో వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ పచ్చిమిరపకాయలని నూనెలో వేయించుకున్నాను. జస్ట్ సాల్ట్ వేసాను అంతే. ఈ పచ్చిమిరపకాయలకి సరిపోను సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని కూడా మీరు మెత్తగా పేస్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, కొంచెం కచ్చా పచ్చాగా కూడా చేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారు కదా ఈ విధంగా నేనైతే మొత్తం ఆ పండు మిరపకాయలన్నీ కూడా పేస్ట్ చేసుకొని ఈ విధంగా ఒక కంటైనర్లో అయితే స్టోర్ చేసుకున్నాను. మీరు ఇందులో చింతపండు యాడ్ చేసుకున్నా, లేదంటే ఆవాలు మెంతులు అట్లా యాడ్ చేసుకున్నా పర్వాలేదు, ఆవాల పిండి అట్లా కూడా ఆ విధంగా కూడా నిల్వ ఉంటుంది అనమాట. నేనైతే అదంతా కూడా పక్కన పెట్టేసుకున్నాను. దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం చాలా రోజులు వాడుకోవచ్చు. సీజన్ అయిపోయినాక కూడా మనం ఎప్పుడైనా గోంగూర ఉన్నప్పుడు దాన్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా చాలా బాగుంటుంది. అవి కూడా నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను మొక్కల దగ్గర అయితే ఉన్నానండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా, మా అన్నీ కూడా మొక్కలు పైన ఉంటాయి. వీటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఏంటో తెలియట్లేదు నాకు. చాలా ఎండలు ఎక్కువగా ఉండేటట్టున్నాయి ఈసారి అయితే. ఈరోజు నేను ఇక్కడ ఈ పిచ్చి మొక్కలు ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్, సీ యూ, హ్యావ్ ఏ నైస్ డే. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను.